విద్యాశాఖ సీఎం దగ్గర ఉన్నా కూడా విద్యార్థులు ఎట్లాంటి పట్టించుకోవడం లేదు. దీని మీద ఏమంటారు? విద్యాశాఖని ఆయన జేబులో విద్యాశాఖ అనేది ఆయన జేబులో పెట్టుకున్న వస్తువు అనుకుంటుండా. విద్యార్థుల కోసం విద్యాశాఖ అనేది పనిచేయాలి. విద్యాశాఖ మంత్రి లేక ఈరోజు మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. స్కాలర్షిప్లు ఈరోజు విడుదల కాక విద్యార్థులు కూలీలాగా మారాల్సి వస్తుంది. ఇది ఇట్లనే కొనసాగితే రేపు తెలంగాణ భవిష్యత్ ఏంటి, తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎటు పడిపోతుంది. వేరే రాష్ట్రం వాళ్ళు ఎడ్యుకేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటే మనం ఏ పొజిషన్లో ఉండాలి? మనం ఇంకా కిందికి దిగువ స్థాయికి జారిపోవాలా? ఈరోజు మెస్ ఛార్జీలు పెంచుతలేరు, మనకి స్కాలర్షిప్లు ఇస్తలేరు. ఇది ఎట్లుందంటే మన తెలంగాణలో ఉన్న విద్యార్థుల పునాదుని వాళ్ళు మొత్తం నాశనం చేస్తున్నట్టుంది. మన సిగ్గులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే వాళ్ళు విద్యార్థులను ఒక శత్రువులాగా భావిస్తున్నారు. ఇలాంటి శత్రుత్వ వైఖరి విద్యార్థుల మీద ఎందుకు మీకు? ఈరోజు కలెక్టరేట్ని ముట్టడించడానికి వచ్చినాం. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించడానికి వచ్చినాం. రేపు ప్రగతి భవన్ని ముట్టడించడానికి పోతాం. తర్వాత ఇది ఇంతటితో ఆగకపోతే రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ని, గాంధీ భవన్ కూడా మేము ముట్టడించడానికి అస్సలు వెనకాడడం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలాగా మేము అస్సలు వెనకాడమని ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నడి ఒడ్డున కలెక్టర్ ఆఫీస్ ముందట మేము ఈరోజు ఇదే నినాదం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తాం. అంటే కొన్ని కాలేజీలు కూడా మన బంద్ అయినాయి. ఫీజు రీయింబర్స్ చెల్లించలేని కూడా కొన్ని బంద్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు చర్చలు జరిపిన తర్వాత ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు ఇది ఎలా ఉంటుందంటే ఇంటర్నల్గా వాళ్ళు ఇంటర్నల్గా మర్జ్ అయిపోతున్నారు. ఈ విద్యా వ్యవస్థలో రాజకీయాలు ఎందుకు? విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి మనం ఓపెన్ చేస్తే మన అన్నుడు ఎందుకు, క్లోజ్ చేస్తే మన అన్నుడు ఎందుకు? అదే విద్యా సంస్థల యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు కరెక్ట్గా 15 రోజులు 30 రోజులు వాళ్ళు స్కూల్స్లను కనుక బంద్ పెడితే ఎప్పుడో పైనుండి ఊడొచ్చి పడేవి స్కాలర్షిప్లు. అది అట్లా జరగట్లేదు. ఎందుకంటే విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళు కమిషన్ల కోసం స్కాలర్షిప్లు అనేది విడుదల చేస్తలేరు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్న యాజమాన్యం కూడా అట్లనే అడుగులేసుకుంటూ వాళ్ళు కూడా ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. వాళ్ళందరూ ఈరోజు తల దించుకునేలాగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ధర్నా చేసే తీరుతుంది. ఈరోజు కలెక్టర్ బయటికి వచ్చి మాకు సమాధానం చెప్పేదాకా నుండి కదలలేదు. సీఎం అయ్యే ముందు కూడా విద్యార్థులకు ఎట్లాంటి కష్టం రాకుండా చూసుకుంటాము. అట్లాగే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలు కూడా కొన్ని పెడతామని చెప్పి అది కూడా ఏర్పాటు చేశాను. కానీ విద్యార్థులు వచ్చి రోడ్డు మీద కూర్చుంటున్నారు. కొత్త యూనివర్సిటీలు కాదన్నా, అసలు మనకు ఉన్న యూనివర్సిటీలు ఉన్న కాలేజీలో బిల్డింగులు మంచిగా లేవు. ఈరోజు వర్షం పడితే నానుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మెస్ ఛార్జీలు పెంచలేరు, పురుగు నాణాలు వస్తున్నాయి. ఈరోజు మెస్ ఛార్జీలు పెంచక 10-20 రూపాయలు పెంచితే ఏమవుతుందన్న? కమిషన్లు ఎంత? వాళ్ళు కమిషన్లు ఎంత జేబులలో వేసుకుంటలేరు. ఈరోజు 10-20 రూపాయలు పెంచడానికి ఎందుకు ఇంతగానో వెనకాడుతున్నారు? విద్యార్థుల కోసం వాళ్ళు ఈ మాత్రం చేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక విద్యార్థి నాయకుడిలాగా ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నాడు. విద్యార్థి నాయకుడిలాగా సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి విద్యార్థుల సమస్యలు తెలియదా? ఆయన ఒకప్పుడు కొట్లాడలేదా? ఆయన ఒకప్పుడు విద్యార్థుల పక్షాన కొట్లాడిన తర్వాతనే కదా ఆయన నమ్మి సీఎం చేస్తే చేసే పనులు ఇవ్వా. సీఎం చేస్తే ఇదేనా పనులు చేసేది? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడి వరకన్నా పోవడానికి రెడీ. అందరికీ నమస్తే. సవాడి క్రిష్. ఈరోజన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఈ యొక్క కలెక్టరేట్ ముందుకి మేము ధర్నాకు దిగాం. కేవలం అన్న స్కాలర్షిప్ల పెండింగ్ రీఎంబర్స్మెంట్ల గురించి. ఎందుకంటే దాదాపుగా మనకి 6 ఏళ్ల నుంచి ఈ యొక్క స్కాలర్షిప్ పెండింగ్లు అనేటివి సేమ్ అలానే ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల కాకుండా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 500 కోట్లు ఉన్న ఈ స్కాలర్షిప్ పెండింగ్ అమౌంట్ ఈరోజు 8,400 కోట్ల రూపాయలు అయింది. 2019 బ్యాచ్ స్టూడెంట్స్ నుంచి అయినా కానీ దాని ముందు నుంచి అయినా కానీ ఈ యొక్క స్కాలర్షిప్ పెండింగ్ల వల్ల వాళ్ళకి సర్టిఫికెట్లు తీసుకోలేక పేరెంట్స్ అప్పులు చేసి ఎక్కడెక్కడ స్టూడెంట్స్ పనులు చేసి ఈరోజు ఆ పైసలు కట్టి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి వచ్చింది. అన్న విద్యార్థులు కోరుకునేది ఒకటే, చక్కని చదువు, న్యాయమైన తిండి, వాళ్ళకి హాస్టల్లో ఉండడానికి. అప్పుడే ఒక విద్యార్థి చక్కగా చదువుకోగలుగుతాడు, హ్యాపీగా ఉండి మన ఈ దేశాన్ని మన ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపగలరు. అట్లాంటి ఒక విద్యార్థి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఇంత చెడావిడిగా ఉందంటే రేపు పొద్దున ఈ భవిష్యత్తు ఎక్కడి వరకు వెళ్తుంది అంటే
ఎప్పటి నుంచో ఉన్న ఈ యొక్క తరతరాలు వస్తున్న స్కాలర్షిప్ స్టూడెంట్కి అనేది ఎంత బెనిఫిట్ అవుతుందంటే నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన ఒక విద్యార్థి కూడా ఈ యొక్క స్కాలర్షిప్ నుంచి మంచి మెరిట్ తోటి ఒక కాలేజ్కి వెళ్తే అక్కడ చదువుకునే ఒక అవకాశం ఉంటుందన్న. ఇట్లాంటి ఒక అవకాశాన్ని వాళ్ళు తొక్కేస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భారం మోపడం జరుగుతుంది. ఎందుకంటే 35,000 రూపాయలు ఒక సంవత్సరంకి 4 సంవత్సరానికి 1,40,000 ఎప్పుడైతే స్టూడెంట్ పాస్ అవుట్ అవుతుందో ఆ రోజు ఎంత భారం మోపుతుందన్న. నిరుపేద నుంచి వచ్చిన కుటుంబ విద్యార్థులు ఎవరైతే ఉంటారో 1,40,000 ఒకటేసారి కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాము, లేకపోతే అడ్మిషన్లప్పుడు కూడా వాళ్ళు మొత్తం అమౌంట్ కడితేనే మేము మిమ్మల్ని జాయిన్ చేసుకుంటామని ఈ యొక్క విద్యా సంస్థలు ఏదైతే కఠినంగా విద్యార్థులపైన రుద్దుతున్నాయో అవన్నిటికీ ఈ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఏవైతే విడుదల చేయలేదో ఆ బకాయిలని వెంటనే విడుదల చేసి ఈ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి నేను విద్యార్థి పరిషత్ నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాము, మేము ఈ ధర్నాకు దిగినాము, నిన్న మొన్న కూడా కలెక్టరేట్ ముంగట ధర్నా చేసినాము, రేపు పొద్దున మీ ఇంటి ముంగట ధర్నా చేసే పరిస్థితి తెచ్చుకోక రేవంత్ రెడ్డి గారు, మేము ఇది క్లియర్గా మీకు చెప్తున్నాము. విద్యార్థుల గురించి నీకు చాలా బాగా తెలుసు. ఆల్రెడీ కేసీఆర్ గద్దను ఎలా దింపామో మళ్ళీ నీ గద్దను కూడా అలానే దింపడానికి దిక్కు మేము వెనుకకోమన్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి పక్కా మేము విద్యార్థుల కోసం పోరాడుతూ ఎల్లప్పుడూ వాళ్ళ కోసం నిలబడతాం. ధన్యవాదాలు.